అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ రద్దు చేస్తానని చెప్పిన బీజేపీ పశ్చిమ నగరంలో కులాలు మతాల మధ్య అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తుందని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆరోపించారు. సోమవారం 39వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మేనిఫెస్టోలో 98% హామీలు నెరవేర్చిన ఘనత జగనన్నకు మాత్రమే దక్కుతుందని, అన్ని కులాల వారికి మతాల వారికి సముచిత స్థానం కల్పిస్తూ సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి జగనన్న పాలనలో కొనసాగుతుందని అన్నారు. ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి జగనన్న ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పినట్లు తెలిపారు. 39వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలకు అందరికీ చేరువయ్యాయని, అందుకే ప్రజలు జగనన్న ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని వివరించారు. టీడీపీకి సొంత బలం లేక బీజేపీ జనసేనను కలుపుకొని కూటమిగా పోటీ చేస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు జగనన్న ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలిచి తీరుతామని ఆసిఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ గుడివేడ నరేంద్ర మాట్లాడుతూ డివిజన్లో 21 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా కౌన్సిల్ ద్వారా 8 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. ప్రజల సమస్యలు తెలిసిన స్థానికుడైన ఆసిఫ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 39వ డివిజన్ కార్పొరేటర్ గారైన గుడివాడ నరేంద్ర గారి డివిజన్లో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గడప గడప కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, అనుబంధ సంఘాల నాయకులు, అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ పాల్గొని ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. ఇక్కడైతే అనేక అభివృద్ధి చేయడం జరిగింది. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడం జరిగింది. కోట్లాది రూపాయలతో ఈ యొక్క డివిజన్ని అభివృద్ధి చేసి అలాగే సంక్షేమం అందించి మేము ప్రజల వద్దకు వెళ్తుంటే వాళ్ళు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. కార్పొరేటర్ గారు మాకు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు, మాకు అందుబాటులో ఉంటున్నారు. మేము మళ్ళీ జగనన్నకే ముఖ్యమంత్రి చేసుకుంటాం. అలాగే ఇక్కడ అనేక కులాలు మతాల వారు ఉన్నారు. వైశ్య సోదరులు కానీ, బ్రాహ్మణ సోదరులు కానీ అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు మాకు జగనన్న ఈ నేస్తం ద్వారా మాకు మొన్న మేనిఫెస్టోలో మాకు డబ్బులు కూడా పెంచి ఇవ్వడం జరిగింది. ఆ ఈ నేస్తం ద్వారా మా యొక్క కమ్యూనిటీలో ఉన్న పేదవారికి అన్ని విధాలుగా సహాయపడే విధంగా వాళ్ళకి అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ అన్ని పథకాలు మాకు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అన్ని కులాల వారికి సముచిత స్థానం కల్పిస్తూ, అన్ని మతాలకి గౌరవిస్తూ, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి జగనన్న పాలన మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఆసిఫ్ అనేవాడు గెలవకూడదు, ఎవరు ఎదగకూడదు, నేను డబ్బు సంపాదించుకొని నేను హ్యాపీగా ఉంటే చాలని చెప్పేసి దురుద్దేశంతో కావాలని చెప్పి బీజేపీతో చేతులు కలిపి ఈరోజు సిగ్గు లేకుండా ప్రజల మధ్యకి వచ్చి ముస్లిం మైనార్టీలతో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు నా కూతుర్ని మీరందరూ ఓడించారని చెప్తున్నారు. మరి ఆ రోజుల్లో నువ్వు మల్లికా బేగంని ఎలా ఓడించావు? ఒక మైనార్టీ మహిళ అని కాకుండా ఒక మైనార్టీ మహిళ నిలబడితే ఆవిడ మీద ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆవిడ గెలవనీయకుండా చేసిన ఘనత నీది. నీకొక న్యాయం, మాకొక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం. జలీల్ ఖాన్ ఏదైతే సామాజిక వర్గం పేరు చెప్పుకున్నావో ఆ సామాజిక వర్గం నీకు ఎంత గౌరవం ఇచ్చిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత గౌరవం ఇచ్చిందో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అలాగే మాజీ మంత్రివర్యులు కొడుకు ఎంఎస్ బేగ్ అతను బీజేపీతో జతకట్టి నా పేరు గల వాళ్ళ ఐదుగురు ఆసిఫ్ అనే పేరు గల వాళ్ళకి 5 నామినేషన్లు వేయించాడు. 5 నామినేషన్లు వేయించి ఏమనంటే నా మతం చాలా గొప్పది, నేను చాలా గొప్ప నాయకుడిని అని చెప్పుకునే 5 సంవత్సరాలకు ఒకసారి రావడం, ఆంధ్రాలో విదేశాల్లో ఉంటూ ఆంధ్రాలో రావడం, ఆంధ్రాకి వచ్చి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో హడావుడి చేయడం, తన వంతు తన సూట్ కేసుని తీసుకొని మళ్ళీ కెనడా పారిపోవడం.
వీళ్ళు నాయకులు, వీళ్ళు ప్రజలకు సేవ చేసేవాళ్ళు, వీళ్ళు మాట్లాడుతున్నారు సామాజిక వర్గం గురించి. ప్రజలు గమనిస్తున్నారు. ఏ సామాజిక వర్గం నుంచి వచ్చారు మీరు, ఎవరి మీద ఆశ పోటీ చేస్తున్నాడు, మీరు 10 మందికి చెప్పాల్సిన వాళ్ళు పోయి మీరు డబ్బు కోసం కక్కుర్తిపడి ఈరోజు కులాన్ని మతాన్ని మీరు తాకట్టు పెట్టేస్తున్నారు. అలాగే అమ్మవారి గుడి చైర్మన్, ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవం ఇచ్చింది. ఒక అమ్మవారి గుడి చైర్మన్ అంటే మామూలు విషయం కాదు. ఆయనకి ఎంతో గౌరవాన్ని ఇస్తే ఈరోజు ఇంకా ఏదో పదవులు కావాలి, ఇంకా ఏదో చేసేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నగరాల కులస్తులకి ఎంతో మేలు చేశారు. ఏ ఒక్క పార్టీ కూడా చేయలా. నగరాల కులస్తులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మేలు చేశారు. విజయవాడ నగర ప్రథమ పౌరురాలుగా ఉన్న రాయన భాగ్యలక్ష్మి గారికి మేయర్ ఇచ్చారు. అలాగే ఏదైతే బీసీల్లో రాజశేఖర రెడ్డి గారు కొంతమందిని కలిపితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరినీ బీసీల్లో చేర్చడం జరిగింది మా నగరాల సోదరుల్ని. అలాగే చిట్టి గారి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు అందరి ఆదరాభిమానాలు పొందారు. 2 దఫాలుగా పెన్షన్ కూడా 3,500 చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఇంత ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో, ప్రజలకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ గమనించి ఒక ప్రజానాయకుడిగా ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆశీస్సులు కావాలి. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175 దిశగా అడుగులేస్తున్నారో తప్పకుండా 175కు 175 స్థానాలు కైవసం చేసుకొని పేద ప్రజలకి అన్ని విధాలా ఆదుకునే విధంగా మీరందరూ సహకరించాలి. తప్పకుండా మళ్ళీ జగనన్నే సీఎం అవడం ఖాయం. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. అలాగే ఎంపీ గారైన కేశినేని నాని గారు కూడా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే సుజనా చౌదరి గారు రోడ్ షోలు చేస్తున్నారు. అలాగే కమ్యూనిటీల దగ్గర తిరుగుతున్నారు. కమ్యూనిటీల దగ్గర తిరిగి ఆయన ఏదేదో హామీలు ఇచ్చేస్తున్నారు. అందరూ 14వ తారీఖు కనబడండి, చెక్కులు ఇచ్చేస్తానని చెప్పేసి ఏ ఒక్క హామీ నెరవేర్చక ఆయన మళ్ళీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారంట పశ్చిమ నియోజకవర్గానికి. చంద్రబాబు నాయుడు చేసిన మేనిఫెస్టో అయిపోయింది. ఇప్పుడు సుజనా గారి మేనిఫెస్టో ఒకటి బయటకు వస్తుంది. ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు, పశ్చిమ నియోజకవర్గాన్ని మొత్తాన్ని నేను మార్చేస్తా, పశ్చిమ నియోజకవర్గం మొత్తం అసలు ఏం బాగాలేదు, అక్కడ జనాలు ఏం బాగాలేరు, వాళ్ళని కూడా మార్చేస్తా, వాళ్ళని కూడా ఎక్కడ పంపించేస్తా, సింగపూర్ చేసేస్తా, జపాన్ చేసేస్తా అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు రీతిలో ఆయన కూడా మాట్లాడడం జరుగుతుంది. మీరందరూ గమనించాలి. ఇక్కడ బడుగు బలహీన వర్గాల వారు ఎక్కువ ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో. కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది. ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి కులస్తులు తమ గౌరవంగా ఉండే నియోజకవర్గం. అందరూ ఒక అన్నదమ్ముల్లాగా మెలిగే నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కావాలని చెప్పేసి మత కల్లాలు సృష్టించాలని మైనార్టీ సోదరుల్ని రెచ్చగొట్టే విధంగా మేము కూటమి అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తాం. ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మాకు ఆ 4% రిజర్వేషన్ ఇవ్వడం ఏమాత్రం బీజేపీకి కానీ తెలుగుదేశానికి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమాత్రం ఇష్టం లేదు. ఆ రిజర్వేషన్ ద్వారా బడుగు బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లుగా ఎదగడం వాళ్ళకి చూసి ఓర్వలేక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అలాగే అందరూ కలిసి ఉండే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో సిఏఏ ఎన్ఆర్సీ అని చెప్పేసి నల్ల చట్టాలను తీసుకొచ్చి మళ్ళీ కుల మతాలకు గొడవలు సృష్టించే విధంగా మాట్లాడుతున్నారు. ఎవరు ఎన్ని పన్నాగాలు పడినా, ఎవరు ఎంతమంది కూటమితో కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పేసి ఇది ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు అలాగే ఈ యొక్క డివిజన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒక పథకం, ప్రతి వీధిలో కూడా ఏదో ఒక సంక్షేమం కానివ్వండి, ఒక అభివృద్ధి కానివ్వండి, అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చేరువై ఆ ఒక పథకాలను అందించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ యొక్క గట్టెనక ప్రాంతాల్లో
అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో అన్ని డివిజన్లు కూడా డెవలప్మెంట్ చేసి ఏదైతే అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఇన్ని విధాలుగా ప్రజలను ఆదుకుంటూ ఏదైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరికీ జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ఆరోగ్య కేంద్రాలు పెట్టడం జరిగింది. అలాగే సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, మొన్న ఒక నెల వాలంటీర్లు రాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యా మా ఇంటికి వాలంటీర్లు రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డామని చెప్పేసి గడప గడప కార్యక్రమంలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వృద్ధులకు చాలా ఇబ్బందులు పడ్డారు. పేదవారిని ఇబ్బంది పెట్టడానికే చంద్రబాబు నాయుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ కేవలం ప్రజలకి ఇబ్బందులు పెట్టే ప్రభుత్వమే పెట్టడానికే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఏమీ చేయకపోగా చేసే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు ఎవరి పాలన ఎలాగుందో. గతంలో జన్మభూమి కమిటీలు, మాయ కమిటీలు వేసి ఎంత దోచుకున్నారో, పుష్కరాల్లో ఎంత దోచుకున్నారో, అలాగే దోమల మీద దండయాత్రలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు బ్యాట్లు పట్టుకొని తిరిగాడు. దానికి ఎంత కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారో మీరు అందరూ తెలిసిన విషయమే. ఇచ్చిన 600 హామీలు గాలికి వదిలేసి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదేదో మాట్లాడుతున్నారు వీళ్ళు. నిన్న మా మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతులకి మొత్తం పెరిగి మళ్ళీ పెంచి వాళ్ళకి సంక్షేమం ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మ ఒడి 15,000 నుంచి 17,000 రూపాయల దాకా చేయడం జరిగింది. అలాగే వాహన మిత్ర 10,000 నుంచి 20,000 రూపాయలు చేశారు. అలాగే వాళ్ళకి బీమా సౌకర్యాన్ని కూడా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టో అంటే ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి, ప్రజలకి సౌకర్యాలు అందించే విధంగా ఉండాలి. అంతేగాని మేనిఫెస్టో అంటే ఏదో మేనిఫెస్టో రాయడం. 29వ డివిజన్లోని 117 సచివాలయం పరిధిలో హనుమాన్ బ్రహ్మయ్య వీధి, కామకోట నగర్ ప్రాంతాల్లో మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు షేక్ ఆసిఫ్ గారు పర్యటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో మా డివిజన్కి చేసిన సంక్షేమం అంటే దాదాపు డీబీటీ ఆర్ నాన్ డీబీటీ ద్వారా దాదాపు 21 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడమే కాకుండా స్థానికంగా మా స్థానిక కార్పొరేటర్లు మేమందరం మా కౌన్సిల్ ద్వారా దాదాపు 8 కోట్లు అభివృద్ధి పనులు చేయడం డివిజన్లో. అలాగే నాడు నేడు స్కీమ్ ద్వారా ప్రభుత్వం నుంచి మా స్థానిక డివిజన్లోని స్కూళ్ళకి దాదాపు 4 కోట్లతో డివిజన్ స్కూళ్ళు వసతులు పెరగడం, ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు డివిజన్లో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యమైన విషయాలే చెప్పడం, అంటే తను ఏదైతే చేస్తానో అదే చెప్పారు, ఆచరణ సాధ్యం కాని విషయాలు చెప్పను అంటూ ట్రాన్స్పరెన్సీకి నిలువెత్తు నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోని రానున్న రోజుల్లో 5 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే స్థానికంగా మా డివిజన్లో ఇంకా ఏవైతే అభివృద్ధి పనులు చేయడానికి మాకు ప్రణాళికలు ఉన్నాయో అన్నీ వివరిస్తూ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా విద్యులు, కుల విద్వేషాలు, మత విద్వేషాలు ఏమి ఆలోచించరు. కేవలం తమ స్థానిక పరిస్థితులు, ప్రభుత్వం నుంచి తమకు అంతే లబ్ధే ఆలోచించుకుని ఓటేస్తారని ఆశిస్తూ రానున్న రోజుల్లో కూడా 39వ డివిజన్ నుంచి మా అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారికి, అలాగే మా ఎంపీ అభ్యర్థి కేసీఆర్ నాని గారికి పార్లమెంట్కి, ఎమ్మెల్యేకి అఖండ మెజారిటీతో మా డివిజన్ నుంచి ఇప్పిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.